శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ 4వ ఆవరణలో కొలువయ్యున్న ఉపాలయాల యొక్క విశేషాలను, పిచ్చయిలైనారు సన్నిధి ఎలా ఏర్పడిందో దర్శించుకున్నాం. ఈ భాగంలో కిలిగోపురం యొక్క వైభవాన్ని, మనం లెక్కించే దాని ప్రకారం 5వ ఆవరణలో ఉన్న మరికొన్ని ఉపాలయాలను ఇప్పుడు దర్శించుకుందాం. సామాన్య శకం 1053 కాలంలో చోళరాజైన రాజేంద్ర చోళునిచే ఈ కిలిగోపురం నిర్మించబడింది. ఈయనకు త్రిభువన చక్రవర్తి అనే బిరుదు ఉంది. ఈ కిలిగోపురం 5 అంతస్తులు, 5 కలశాలు, అనేక దేవతామూర్తుల పురాణాల శిల్పాలతో ఎంతో వైభవంగా ఉండటంతో పాటు అనేక శిలాశాసనాలను కలిగి ఉంది. ఈ గోపురానికి కిలిగోపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, కిలి అంటే చిలుక అని అర్థం. రాజగోపురం నుంచి ప్రవేశించగానే ఎదురుగా ఉన్న కంబత్తు ఇలయనార్ ఆలయం గురించి, బళ్ళాల గోపురానికి కుడివైపున కొలువై ఉన్న గోపురత్తు ఇలయనార్ ఆలయం గురించి ప్రస్తావించుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుని మహాభక్తుడైన అరుణగిరినాథర్ చరిత్రను దర్శించుకున్నాం. అరుణగిరినాథర్ ప్రౌఢ మహారాయ కొలువులో ప్రత్యేకమైన స్థానంలో నియమించబడినప్పుడు అదే కొలువులో కాళీమాత భక్తుడైన సంబంధాండాన్ అరుణగిరినాథర్ రాక వల్ల తన పదవికి ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడి అరుణగిరినాథర్ కంటే తానే గొప్ప అని నిరూపించుకోదలిచి తమ ఇష్టదైవాలను మహారాజు ఎదుట సాక్షాత్కరింపచేయాలని కుటిలోపాయంతో పన్నాగం పన్నారు. అప్పుడు మహారాజు అరుణగిరినాథర్కు ఆ పోటీ వివరించారు. ఆ పోటీకి సమ్మతించిన అరుణగిరినాథర్ మహారాజు ఎదుట తన ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించగా వలైకాపు మండప ఈశాన్య స్తంభం నుండి సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. ఈ మహాతేజవంతమైన సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దివ్య తేజస్సును దర్శించిన వెంటనే ప్రౌఢ మహారాయులకు కంటిచూపు పోయి అంధుడయ్యారు. ఈ సందర్భాన్ని కూడా సంబంధాండాన్ని వినియోగించుకుని ఎలాగైనా అరుణగిరినాథర్ని ఆ పదవి నుండి తప్పించాలని ప్రౌఢదేవరాయలతో, మహారాజా, మీ అంధత్వం పోయి తిరిగి కంటిచూపు రావాలంటే స్వర్గలోకంలో ఉన్న పారిజాత పుష్పాల యొక్క మకరందపు చుక్కలను తమ 2 కళ్ళల్లో వేయగలిగితే తిరిగి కంటిచూపు వస్తుందని సంబంధాండాన్ మహారాజుతో చెప్పారు. మహారాజు ఈ విషయాన్ని అరుణగిరినాథర్కి చెప్పి పారిజాత పుష్పాల కొరకు స్వర్గలోకానికి వెళ్ళమన్నారు. మహారాజు అడిగిన దానికి అరుణగిరినాథర్ సమ్మతించి స్వర్గలోకానికి వెళ్ళాలనుకున్నారు. కానీ మానవ దేహంతో స్వర్గలోకానికి వెళ్ళటం సాధ్యం కాదని, అంతకుముందే తనకు తెలిసిన పరకాయ ప్రవేశం అనే విద్య ద్వారా తన ప్రాణాన్ని ఒక చిలుక దేహంలో ఉంచి మానవ దేహాన్ని భద్రపరిచి స్వర్గలోకానికి వెళ్ళారు. ఇదే అదునుగా చూసుకుని సంబంధాండాను నిర్జీవమైన అరుణగిరినాథర్ దేహాన్ని మహారాజుకు చూపించి ఇతను చనిపోయాడు, దహన సంస్కారాలను చేయాలి అని చెప్పగా సంబంధాండాను కుటిలోపాయాన్ని గ్రహించలేని మహారాజు అందుకు సమ్మతించారు. వెంటనే సంబంధాండాన్ అరుణగిరినాథర్ యొక్క దేహానికి దహన సంస్కారాలు జరిపించాడు. ఇంతలో చిలుక రూపంలో ఉన్న అరుణగిరినాథర్ స్వర్గానికి వెళ్ళి పారిజాత పుష్పాల యొక్క మకరందాన్ని తీసుకుని తిరిగి భూలోకానికి వచ్చి తన దేహాన్ని భద్రపరిచిన ప్రదేశంలోకి వెళ్ళి చూడగా ఆ దేహం కనిపించలేదు. ఏదో ప్రయోజనం కోసం పరమేశ్వరుడు చేసిన లీలగా భావించి అరుణగిరినాథర్ చిలుక రూపంలో ఈ గోపురంపైనే ఉండిపోయారు. అప్పటి నుండి ఈ గోపురానికి కిలిగోపురం అంటే చిలుక గోపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
అరుణగిరినాథర్ రచించిన తిరుప్పుగళ్ అనే గ్రంథం సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క భక్తి గ్రంథాలలోనే తలమానికంగా నిలిచిపోయింది. కిలిగోపురంపై చిలక రూపంలో ఉన్న అరుణగిరినాథర్ కందర్ అనుభూతిని ఎంతో భక్తితో అద్వైత భావం ఉట్టిపడేలా కీర్తించారు. ఈ కందర్ అనుభూతి అనే గ్రంథం ఎంతోమంది భక్తులకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసం పెరిగేలా దోహదపడింది. ఈ గ్రంథాన్నే తెలుగులో స్కందానుభూతి అని పిలుస్తారు. ఈ కిలిగోపురంపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని వెనక చిలక రూపంలో అరుణగిరినాథర్ను దర్శించుకున్నప్పుడు భక్తులు ఆనాటి చరిత్రను, అరుణగిరినాథర్కు సుబ్రహ్మణ్యేశ్వరునిపై గల భక్తి తత్పరతను, సుబ్రహ్మణ్యేశ్వరునికి అరుణగిరినాథర్పై గల అమితమైన అనుగ్రహాన్ని తలుచుకుని పరవశించిపోతారు. చిలుక రూపంలో ఉన్న అరుణగిరినాథర్ ప్రతిరోజు స్వర్గలోకానికి వెళ్ళి పారిజాత పుష్పాలను తెచ్చి అరుణాచలేశ్వరునికి సమర్పిస్తారు అనే నానుడి ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ప్రచారంలో ఉంది. అంతేకాకుండా మరొక అనుగ్రహప్రదమైన విశేషం ఏంటంటే, ఇప్పటికీ అనేక చిలుకలు ఈ కిలిగోపురం చుట్టూ తిరగటం చూస్తే భక్తులకు ఆనాటి చరిత్రను గుర్తుకు తేవటంతో పాటు మనకు మరింత భక్తి శ్రద్ధలను పెంచుతుంది. అరుణాచలేశ్వర ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని భావయుక్తంగా తెలుగులోకి తర్జుమా చేయటంతో పాటు వీడియోలను షూట్ చేయటం చాలా కష్టతరమైంది. కేవలం అరుణాచలేశ్వరుని అనుగ్రహం వల్ల అది సాధ్యపడింది. ఇంతటి మహిమాన్వితమైన విశేషాలను ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి తీసిన ఈ వీడియోలు భావితరాలకు కూడా ఎంతో ఉపకరించి భక్తి ప్రయోజనాలను చేకూరుస్తాయని నా ప్రగాఢ విశ్వాసం. గోపురం పైన చిలక రూపంలో కొలువై ఉన్న అరుణగిరినాథర్ని బాహ్యంగా చూస్తే అది కేవలం ఒక శిల్పం. కానీ సూక్ష్మంగా దర్శిస్తే ఆ స్థానం ఎంతటి మహిమాన్వితమైందో మాటలతో చెప్పలేం. ఆ చిలుక ఉన్న స్థానం ఒక కంటితో కంబత్తు ఇలయనార్ని దర్శించుకుంటూ మరొక కంటితో అరుణాచలేశ్వరుని దర్శించుకోవటమే కాక ఆలయంలో 9 గోపురాలను, అరుణగిరిని నిరంతరం దర్శించుకునే భాగ్యాన్ని భక్తునికి అంతటి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన శ్రీ అపీతగుచాంబ సమేత అరుణాచలేశ్వరునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి నా హృదయపూర్వకమైన సాగిలబాటు. ఇప్పటి వరకు పరమపావనమైన అరుణాచలేశ్వర ఆలయ 4వ ఆవరణలో కిలిగోపురం యొక్క ప్రత్యేకతను, వైభవ విశేషాలను దర్శించుకున్నాం. వచ్చే భాగంలో మనం లెక్కించే దాని ప్రకారం అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణలోకి ప్రవేశించి ఆవరణలో కొలువై ఉన్న దేవతామూర్తులను, మండపాల యొక్క విశేష వైభవాలను దర్శించుకుందాం.
నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా